ఓం శ్రీ రమణాయ. అన్నామలై స్వామి అంతిమ సంభాషణ నుండి చూద్దాము. ఒకరొక ప్రశ్న అడుగుతున్నారు. గురువు చెప్పేది శ్రద్ధగా వినాలి, ఆయన మాటల్ని నమ్మాలని నాకు తెలుసును. నీవు ఆత్మవు, ఈ ప్రపంచం నిజం కాదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పింది తప్పక నమ్ముతాము. కానీ ఆయన చెప్పింది మా అనుభవానికి రావడం లేదు. అప్పుడు అన్నామలై స్వామి చెప్తున్నారు, గురువు చెప్పింది నమ్మాలి. స్వామి రామతీర్థ చెప్పిన కథ ఒకటి ఉంది. ఒక ఊర్లోనంట కాస్త తిక్కగా ఉండే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడంట. అతను మూర్ఖుడు కాబట్టి అతని స్నేహితులు అతన్ని ఆట పట్టిస్తూ తమాషా చేస్తూ ఉండేవారంట. ఒకరోజు అతనితో ఇలా అన్నారంట, నీకు ఒక అశుభ వార్త చెప్తున్నావు, నీ భార్య విధవరాలైంది అన్నారట. అతను ఆ మాటలు నమ్మి ఆడవడం మొదలుపెట్టాడంట. బిగ్గరగా అరుస్తూ నా భార్య విధవ అయింది అని ఏడుస్తున్నాడంట. దారిని పోయే కొంతమంది ఆ మాటకి నవ్వి, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నీ భార్య ఎలా విధవయింది అని చెప్తే దానికి అతడు, నా స్నేహితులు చాలా నమ్మదగిన వ్యక్తులు, వారు అబద్ధం ఎందుకు చెప్తారు, వారు చెప్పేదాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పాడట. ఈ రకంగా ప్రవర్తించే వ్యక్తిని మనం మూర్ఖులు అంటాం కదా. అతను తన అనుభవాన్ని పక్కన పెట్టి ఇతరులు చెప్పింది నమ్ముతున్నాడు. మనం కూడా కథలోని మూర్ఖుని కంటే గొప్పవారేమీ కాదు. మనకి ఇంద్రియాలు ఇచ్చే జ్ఞానాన్ని నమ్మి నేను శరీరాన్ని అని నమ్ముతున్నాం. నేను ఆత్మని అని, అది అందరిలో ఉన్నదని తెలిసి కూడా ఈ తుంటరి ఇంద్రియాలు చెప్పే విషయాలనే నమ్ముతున్నాం. మన స్థితికి మనమే బాధపడుతూ నేను బంధంలో ఉన్నాను, నాకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది, నాకెప్పుడు విముక్తి అని ఇలా విలిపిస్తూ ఉంటున్నాం. గురువులు వచ్చి నువ్వే ఆత్మవి, శరీరానివి కావు అని ఎంత చెప్పినా సరే మన తుంటరి ఇంద్రియాలు ఇచ్చిన జ్ఞానమునే నమ్మేస్తున్నాం. ఇంద్రియాలు ఎప్పుడు నిజమే చెప్తాయని, అవి ఏం చెప్పినా నేను నమ్ముతాను అని అంటూ ఉంటే ఇక చెప్పడానికి ఏం మిగులుతుంది అంటున్నారు. నిజమే కదా, ఎంత మనకి గ్రంథాల్లో చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, ఎంత చెప్పినా సరే ఆత్మే నేను అనే విషయము పూర్ణత మనకి తెలిసినా సరే ప్రతి క్షణము మనము మన శరీరంతోనే తాదాత్మ్యం చెందుతున్నాం కదా. ఆత్మే నేనని దాంతో ఎక్కడ తాదాత్మ్యం చెందుతున్నాం తెలుసుకోలేకపోతున్నాం. నేనే ఆత్మని అని చెప్పగలిగే స్థితికి ఒక జ్ఞానే చేరుకుంటాడు, మనం చేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక మూర్ఖత్వం లాంటిది అయిపోయింది. ఎందుకంటే మన శరీరమే నిజమని ఒక భావనకి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, ఇంద్రియాలు ఏది చెప్తే అదే నిజం అనేలాగా ఉన్నాం కాబట్టి స్వామిదే చెప్తున్నారు. ఎంత చెప్పినా గురువులు మనం ఎప్పటి వరకు అనుభవపూర్వకంగా నేను ఆత్మని అని ప్రయత్నపూర్వకంగా దాన్ని నమ్మమో అప్పటి వరకు ఈ ఇంద్రియాలు చెప్పినట్టు అవి ఆడిస్తే మనం ఆడుతూ ఉంటాం, ఒక మూర్ఖుల్లాగానే ఉన్నామని చెప్తున్నారు. ఇంకొక ప్రశ్నట, నేను గురువు చెప్పేది నమ్మాలని అంటారు అని అడుగుతుంటే అప్పుడు అన్నామలై స్వామి అంటున్నారు, గురువు నీకు సరి అయిన మార్గదర్శనం చేసేందుకే ఉంటారు కాబట్టి ఆయన చెప్పేది ఖచ్చితంగా నమ్మాలి. ఆయన ఏం చెప్పినా సరే నిన్ను సరి అయిన మార్గంలో పెట్టేందుకే చెప్తున్నారు. ఒక కథలో ఒక ధనికుడు ఉండేవాడంట. అతను ఎప్పుడూ ధ్యానం చేసేవాడట. ఆయనకి ఆత్మానుభవాన్ని పొందిన గురువు ఉండేవారట. ఆయన ఎప్పుడు నువ్వు శరీరానివి, మనసువు కావు, ఆత్మవు, ఎప్పుడు ఆత్మనిష్ఠలో ఉండు అని చెప్పేవాడు. ఆయన చెప్పిన ఈ మాటల్ని అతను చాలా శ్రద్ధగానే వినేవాడు. కానీ గురువుగారి మాటలు ఆయన మీద పెద్దగా ప్రభావం ఏవి చూపలేకపోయాయంట. ఒకరోజు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, మీరు చాలా రోజుల నుండి నువ్వు శరీరానివి కావు, మనసుని కావు, ఆత్మవు అని చెప్తున్నారు, నేను ధ్యానం కూడా చేస్తున్నాను, కానీ నాకేమీ ఆ అనుభవం కలగడం లేదు అన్నారట. అప్పుడు గురువుగారు అన్నారు, ఏది నీ చెయ్యి ఒకసారి ఇలా ఇవ్వు, నేను ఇంకేమైనా నీకు చెప్పగలనేమో చూద్దామని అన్నారట. గురువుగారు ఆయన చేతిని చూసి, నేను ఇంతకాలం చెప్పింది నువ్వు సరిగ్గా సాధన చేయలేదు, నీ జీవితం అంతా వృధా చేసావు, ఇంకా నీవు వారం రోజులే బ్రతికేది, ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదన్నారట. ఆ శిష్యునికి దిగ్భ్రాంతి కలిగిందంట. ఇంటికి వచ్చి, అయ్యో నా సంపద, నా వ్యాపారము అంతా నాకు ఇప్పుడు నిరుపయోగం అయ్యిందే, నా జీవితం అంతా వీటి కొరకే ఉపయోగించి వృధా చేసేసాను, నా ఆధ్యాత్మిక సాధన సరిగ్గా సాగలేదు, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను, నా మిగిలిన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవడమే అని భార్యతో, నా గురువు నాకు ఇంక వారం రోజులే జీవితం ఉందని చెప్పారు కనుక ఈ వారం రోజులు నేను ధ్యానంలోనే గడుపుతాను, నన్ను ఎవ్వరూ ఆటంకపరచొద్దు, నా మిత్రులు కూడా వస్తే ఈ మాట చెప్పు అని చెప్పారట. కొద్ది రోజుల తర్వాత గురువుగారు వచ్చి ఎలా ఉంది సాధన అని అడిగారట. దానికి అతను, గురుదేవా, నేను ఇంకా దేని మీద ధ్యాస పెట్టుకోకుండా ధ్యానం మాత్రమే చేస్తున్నాను, మీరు ఇన్ని రోజులుగా చెప్పే శాంతిని అనుభవానికి తెచ్చుకుంటున్నాను. ఆ గురువుకు తెలుసు, మామూలుగా అయితే అతను ఈ సంసార వ్యామోహంలో నుంచి బయటికి రాలేడు, అందుకని అతనికి మృత్యువతి సమీపంలో ఉందని హెచ్చరించారనమాట. అందుకని ఇంకా అతను ఏం చేశాడు, అతని శక్తిని అంతా ధ్యానానికి ఉపయోగించి పరమ శాంతిని పొందాడట. ఇది కేవలం కథే కాదు, ప్రతిసారి మనం ఏమంటాం, తర్వాత చేద్దాం అంటాం. ఏంటంటే ఇంకా జీవితం ఏదో ఉంది అనే ఇదిలోని
ఇది నా ఆఖరి క్షణం అని చెప్పి ఎవరికీ అనిపించదు కదా. అందరూ ఏమనుకుంటాం, ఇంకా ఉంది ఇంకా ఉంది. అది ఎంత వచ్చినా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినోడు కూడా ఇంకా ఉందని అనుకుంటాడు. సో ఏమవుతుంది, తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అలా టైం పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తారు, మనం ఏమనుకోవాలట, ఏమో ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో. కానీ గమ్మున ఇక్కడ ఏదో ప్రపంచానికి సంబంధించినవి అయితే ఏమో ఉన్నాయి మన దగ్గర. కానీ మరి వెళ్ళేటప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించినవి తీసుకుని వెళ్ళడం లేదు కదా. మనం తీసుకెళ్లేది ఏదో అది మనం సమకూర్చుకోవాలి ముందు. ఏదైనా ఊరు వెళ్తున్నాం అంటే ఎందుకు ఒక పెట్టి తీసుకుని వెళ్తాం, అక్కడ ఏదో కావాల్సినవన్నీ ఇక్కడ మోసుకు వెళ్తున్నాం. అలాగా ఇక్కడ సంపాదించింది ఎలాగో మనతో రాదు, అది తెలుసు మనకి. అందుకని ఏమో ఒక్కసారి ఆ మృత్యు వచ్చిందంటే మళ్ళీ ఉండండి సాధన చేసి వస్తాం అనడానికి ఏమి ఉండదు కదా. అందుకని ఇప్పుడు ఏమనుకోవాలట, అమ్మో నా మృత్యు చాలా దగ్గరలో ఉంది, కాబట్టి నేను ఇప్పుడే ఈ సంసారంలో పడి అనవసరమైన కాలాన్ని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా సాధన చేసుకుంటూ ఉండాలని అనుకుంటే కనుక ఇంకా మన సాధన మంచిగా జరుగుతుందంట. అప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మ విచారణ చేస్తూ ఉంటామో, ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతామో, అప్పుడు సచ్చిదానందాన్ని పొందుతాం. ఆ ఆనందం వేరు. సంసారంలో ఎంత కొట్టుకున్నా దొరకని ఆనందం అక్కడ దొరుకుతుంది. అందుకని ఏమంటున్నారు, గురువుగారి మాట విని మనము ఏమాత్రం కాలం వృధా చేసుకోకుండా ఎప్పుడూ ఆత్మవిచారణ చేస్తూ ఉండాలట. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారట, మాకు ప్రపంచంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఇలా చేయాలంటే ఎలాగా అని. అప్పుడు అన్నమయ్య స్వామి చెప్పారట, ఇక్కడ పనులు చేయాలి కానీ నీకు పొట్టకి ఎంత కావాలో అంత, లేకపోతే నీ జీవనానికి ఎంత అవసరమో అంతే సంపాదించాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం, నిజంగా జీవితానికి ఎంత అవసరం అంతే సంపాదిస్తున్నారు. ఇంకా 2-3 తరాలకి కుదిరితే ఇంకో 10 తరాల వరకు కావాల్సినంత డబ్బు సంపాదించాలి. మరి ఆ సమయం అంతా దానికే కేటాయించేసి ఆ సంపాదించాలనే దాంట్లో పడిపోయి అసలు శరీరాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ మనసుని కానీ పట్టించుకోకుండా అశాంతి పాలైపోయిన వాళ్ళు ఎంతమందినో చూస్తున్నాం. అందుకని ఏమంటున్నారు, నువ్వు అలాగా సమయం అంతా అక్కడ వృధా చేసేసుకోవడం వల్ల ఏమవుతాయి, పైగా నువ్వు ఎంత వ్యాపారం పెంచుకున్నావో అంత అనవసరమైన బంధాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయో అక్కడ జనాలు నిజంగా ప్రేమ ఉన్నా లేకపోయినా సరే ఏదో బెల్లం మీద ఈగలు వాలినట్టు వాళ్తాయి అంటారు కదా, అలాగా ఆ బంధాలు పెరుగుతాయి. అక్కడి నుంచి అనవసరమైన వాళ్ళతో వృధా కాలయాపన అది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏమనిపిస్తుందట, మన జీవితం ఏమో శాశ్వతము, ఎప్పుడో నిదానంగా సాధన చేసుకుందాంలే, కంగారేముందిలే అనిపిస్తుందట. అలా అనుకుంటూ ఏం చేస్తాడంటే ఆఖరి క్షణం వరకు అలాగే ఏదో ప్రపంచ విషయాల్లో పడిపోతాడు. ఆ చివరి ఎప్పుడో కాసింత సమయం దొరికితే అప్పుడు అనారోగ్యం పాలై ఉంటాడు కదా, అప్పుడు ఇంకెక్కడ సాధన చేస్తాడు. అయ్యో శరీరమా సహకరించదు, మనసు కూడా చికాగ్గా ఉంటుంది, అశాంతి పాలైపోతుంది, అది ఎక్కడ సాధన చేస్తుంది. అప్పుడు అయ్యో ఇది నేను చెయ్యలేదే, జీవితం గడిచిపోయిందని ఏడుస్తాడట. అయితే మరి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఏదో పని చేయాలి, మన కోసం మన కుటుంబం కోసం చేయాలి కదా అంటే ఖచ్చితంగా చేయమంటున్నారు. ఏ పని చేసినా సరే మన ఆలోచన మాత్రం ఎక్కడ పెట్టాలి, మన ఆత్మ మీదనే దృష్టి ఉంచాలన్నమాట. ఆత్మవిచారణ అయితే చేస్తూ ఉండాలి. ఏదో శరీరంతో పనులు చేస్తూ ఉన్నా సరే మనసుని తీసుకెళ్ళి కృష్ణ పాదాల దగ్గర పెడుతూ ఉండాలన్నమాట. అలా కూడా ఒక సాధన జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో మనం అదే అయిపోతూ ఉంటామంట. మనం ఒకవేళ అమ్మో ఈ ప్రపంచం గురించి అదే ఈ కుటుంబానికి నేనే ఇంపార్టెంటు, నేనే ఈ కుటుంబానికే చూడాలి, ఈ సభ్యులందరూ నేనే చేయలేకపోతే వాళ్ళేం అయిపోతారు అది ఇది అని అనుకుని ఎప్పుడు మన తలంపులన్నీ వాటి మీద పెట్టామనుకో ఇంకా అందులోనే పడగొట్టుకుంటాం. అలా కాకుండా సరే ఎంత చేయాలో అంత చేస్తూ మన మనసుని మాత్రం తీసుకెళ్ళి ఆ కృష్ణ పాదాల దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందట, నెమ్మదిగా మనకి ఆత్మవిచారణ ఇంకా దాంట్లోనే రమించడం మొదలు పెడతాం అనమాట. సాధన జరిగిపోతూ ఉంటుంది. మనం చేసే పనులు ఏమి అడ్డంకులు కావన్నమాట. కాకపోతే ఏమవుతుంది అక్కడ, మామూలుగా అయితే కొంతమంది బాహ్య ప్రపంచంలో పనిచేస్తూ మనసును కూడా బాహ్య ప్రపంచంలో పెడతారు. సాధనలో ఉన్నవాడు బాహ్య ప్రపంచంలోనే పనిచేసినా మనసుని మాత్రం తీసుకెళ్ళి కృష్ణ పాదాల దగ్గర పెడతారు. అక్కడ ఆ తేడా వస్తుంది అనమాట. అయితే ఏమవుతుంది, అలా ఊరికి శ్రమపడి కుటుంబాన్ని పోషించాలని తపన పడేవాడికి ఆఖరిలో ఏమవుతుంది, అశాంతం మిగులుతుంది, మళ్ళా జనన మరణ చక్రంలో పడిపోతాడు. కానీ ఇలా చేసినవాడు ఏమవుతుంది, ఆఖరికి అసలు అశాంతి అనేది ఉండకుండా తన మనసులో తానే రమించడం నేర్చుకుంటాడు. కాబట్టి మహదానంద స్థితిలో ఉంటాడు. మళ్ళా జన్మెత్తాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతాడనమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, మనిషి తన జీవితంలోని ఆఖరి నిమిషంలో ఉండే ఆలోచన మీదే అతని పునర్జన్మ ఆధారపడి ఉంటుందంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు అన్నమయ్య స్వామి అన్నారంట, బాగా ప్రాపంచిక విషయాలలో మునిగిపోయిన ఒక ధనవంతుడు తన జీవితంలోని ఆఖరి గడియల్లో మరణశైలిపై ఉండి
తన భార్యను పిలిచాడంట. పిలిచి నా పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అని అడిగాడంట. అప్పుడు ఆమెమో అతను చూపించి ఇంకోండి ఇక్కడే మీ పక్కన ఉన్నాడు అని చూపించిందంట. ఆమె ఆధ్యాత్మిక పరురాలు కనుక అతనితో ఇలా అంది, ఇప్పుడు మీరు భగవంతుడి ధ్యానంలో గడపండి, ఇంకా దేని గురించి ఆలోచించొద్దు అందట. అందులోకి అతను అడిగాడు, నా రెండో కొడుకు ఏడి అని. అప్పుడు కూడా ఆమె ఇంకో పక్కన ఉన్న అబ్బాయిని చూపించి, ఇదిగో ఇక్కడే ఉన్నాడండి, మీరు ప్రశాంతంగా దైవ ధ్యానం చేయండి అంటుందంట. అప్పుడు నా చిన్న కొడుకు ఏడని అడిగాడంట. ఇటు చూపించి, ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, మీరు మాత్రం భగవంతుడి నామం స్మరించండి, అలా కంగారు పడద్దు అని చెప్తూ ఉందట ఆమె. దానికి అతడు, అందరు ఇక్కడే ఉంటే మరి వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అంటూ ప్రాణాలు విడిచిపోయాడంట. అంటే జీవితం ఇలా ఉంటుందన్నమాట. నువ్వు జీవితం అంతా ప్రాపంచిక విషయాలతోనే గడిపేస్తూ ఉంటే చివరి క్షణాల్లో కూడా ఆలోచనలు ఎక్కడుంటాయి, ప్రాపంచిక విషయాల మీదే ఉంటాయి. అప్పటికప్పుడు భగవంతుని మీద మళ్ళాలంటే మండుతుందా, మళ్ళదనమాట. అందుకని జీవితాంతం మనం సాధన చేస్తూ ఉండాలి. జీవితాంతం మన మనసుని ఎక్కడ పెడతామో ఆ చివరి క్షణాల్లో కూడా మన మనసు అక్కడే ఉంటుంది. చివరి క్షణంలో మనం దేని గురించి ఆలోచిస్తామో దాని వలన దాన్ని బట్టి మనకి తర్వాత జన్మలు ఎలాంటివి రావాలనో, లేకపోతే అసలు జననం లేని ఒక మోక్షస్థితికి వెళ్ళాలి అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం ప్రతి క్షణం దైవనామస్మరణ చేయడానికి ప్రయత్నించి ఉండాలి. ఆ చివరి క్షణంలో అది మనకి సహకరిస్తుంది కాబట్టి అన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఉపవాసం మంచిదేనా, ఆహారాన్ని తగ్గిస్తే ఆలోచనలు తగ్గుతాయి అంటారు, నిజమేనా అడుగుతుంటే, ఉపవాసం చేయాలంటే స్వామి ఏం చెప్పేవారట, ఏదో అసలు తినకుండా ఉండడం అలాంటివి ఏం కాదు. సాత్విక ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకున్నా సరే మళ్ళీ అది వేరే వేరే రోగాలకు దారితీసేస్తుంది. అందుకని శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత కావాలో అంత ఆహారం తీసుకోవాలి. ఓన్లీ ఉపవాసాలు చేసేసి ఓ శరీరాన్ని కష్టపెట్టేసి శుష్కం చేయాలని అలాంటివి ఏమీ భగవాన్ చెప్పలేదట. ఎందుకంటే మన శరీరం సరిగ్గా ఉంటేనే కదా మనసు కాస్త ధ్యానంలో ఉంటుంది. ఒకవైపు ఆకలేసి వస్తుంది, శరీరం ఏమో ఆకలి తట్టుకోలేకపోతుంది, ఆలోచనలేమో ఎప్పుడు సాయంత్రం అవుతుంది, సంజయ్ అయ్యాక ఎప్పుడు తినాలా అని ఆలోచన అటు పోయినప్పుడు ఇంకా ధ్యానం ఎక్కడ కుదురుతుంది. అందుకని ఏమంటారంటే ఆహారం మీద అంత ఎక్కువ ఇది పెట్టాల్సిన అవసరం లేదు. మన చేయాల్సిన పని ఏంటంటే ఆలోచన రహిత స్థితి అనమాట. ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు ఎలా తగ్గించి పెట్టుకోవాలి, ఇదన్నీ ఆలోచించాలని చెప్తున్నారు. భగవాన్ శిష్యుల్లో లక్ష్మణ శర్మ గారు అనేవారు ఉండేవారు. ఆయన ప్రకృతి చికిత్స ఉపవాస ప్రక్రియలు తెలిసినవారు. ఆయన ఉన్నది 40 మీద కూడా మంచి వ్యాఖ్యానం చేశారు. ఈ గ్రంథం కొరకు భగవాన్ వారికి ఎన్నో సూచనలు చేశారు. వాటిని వారు ఆ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. 1940 ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి లండన్ నుంచి వచ్చాడు. ఒక బాంబు ప్రేలిన సందర్భంలో అతనికి వినికిడి సమస్య వచ్చిందంట. లక్ష్మణ్ శర్మ గారు అతనికి ప్రకృతి చికిత్స చేయదలుచుకున్నాడు. ఆ విధానంలో ఉపవాసం కూడా తప్పనిసరి. ఈ పిల్లవాడిని ఆయన చాలా రోజులు ఉపవాసం ఉంచి చికిత్స చేశారు. కానీ దాని వలన పెద్ద ఉపయోగం ఏమీ కనిపించలేదు. కానీ ఈ ఉపవాసం ప్రక్రియని కొనసాగించడం వలన ఆ పిల్లవాడు నాటికి బలహీనమైపోయి చివరికి చనిపోయాడు. ఆ వ్యక్తి చివరి వరకు తనకు ఈ చికిత్స వలన ఉపయోగం ఉంటుందని నమ్మాడు, కానీ అది పని చేయలేదు. ఇలాంటివి జాగ్రత్తగా చేయాలి. దీనివలన ప్రయోజనం రాని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాగా అక్కడ ఒకటి జరిగిందంట. ఐన్స్టైన్ కూడా చెప్తున్నారనమాట. మరీ ఉపవాసం ఉంచేసి అసలు ఏమీ తినకుండా మనుషులు చచ్చిపోయేలాగా చేసేలాగా ఉండకూడదు కదా. ఇది కూడా చూసుకోవాలి, శరీరం కూడా ఆరోగ్యంగా చూసుకోవాలి. సో అలా కూడా కొన్ని జరిగాయని స్వామి చెప్పారట. తర్వాత ప్రశ్న అడుగుతున్నారు, అయితే మనం క్రమం తప్పకుండా తినవలనన్నమాట అని. అప్పుడు అలామనే స్వామి అన్నారు, మనకి ఆకలి లేకపోతే బలవంతంగా తినాల్సిన అవసరం ఉంది. మనం ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు భుజిస్తే అది రుచిగా కూడా అనిపిస్తుంది. ఇతరులు తినమన్నప్పుడు తింటే అది అంత తృప్తిగా అనిపించదు. మన ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భుజిస్తే జబ్బులు పెద్దగా రావు. ఇది కేవలం నా సలహా మాత్రమే కాదు. అవ్వయ్యారు, తిరువళ్ళవారు మొదలైన ఋషులందరూ కూడా నీవు ఆకలి వేసినప్పుడు మాత్రమే భోజనం చేయడం అలవాటు చేసుకుంటే వైద్యులను కలాల్సిన అవసరమే లేదు అని చెప్పారంట. అందుకని ఏమంటారు, ఏదో ఇంత టైం అయింది ఇప్పుడు తినేయాలి అనో, లేకపోతే అందరూ తినేస్తున్నారు మనం తినేయడమో, లేకపోతే రోజు ఇంత తినాలి అంతకన్నా తక్కువ తినకూడదు అనుకోవడం ఇలా ఏం అవసరం లేదట. ఆకలి వేసినప్పుడు కొంచెం మితంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏది పడితే తినకూడదు. ఎందుకంటే ఆ తినేదాని ఫలితం కూడా మన మీద ఉంటుంది, మన బుద్ధి మీద మనసు మీద ఉంటాయి. కాబట్టి సాత్వికమైన ఆహారమే తీసుకోవాలన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, నేను భగవాన్కి సర్వస్వ శరణాగతి చేయాలని ఉంది, కానీ అది చేయగలనా అని అనిపిస్తుంది. స్వామీజీ ఒకసారి ఇలా అన్నారు, మన ప్రారంధం ప్రకారమే జరగవలసిన పనులకు బుద్ధిలో ఆలోచనలు వస్తుంటాయి. అంతా భగవాన్ ఇష్ట ప్రకారమే జరుగుతుందనిపిస్తోంది.
దానికి అల్లామే స్వామి అన్నారు, నిజమే, అంతా భగవాన్ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, దైవ నిర్ణయం ప్రకారమే మనం పనిచేస్తాము. ఏదో మనం చేసేస్తుంటేనే ఇక్కడ పనులు అయిపోయినాయి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి ఏంటంటే ఆ భగవంతుడు మన ప్రారంధం ఎలా ఉందో అలాగా ఆ పని అప్పటికి అవ్వాలి అనిపిస్తే అది మన చేత ఆయన చేస్తూ ఉంటారు అంతవరకుని. అది తెలియక ఏదో అహంకారంతో ఇది నేనే కట్ చేసిస్తున్నానని మనం ఫీల్ అవుతూ ఉంటాం. బట్ నిజానికి ఏమంటున్నారు, భగవంతుడు ఆయన చేయించాలి అనుకుంటేనే అది జరుగుతుంది. లేదంటే మనం ఎంత కష్టపడి చేయాలనుకున్నా సరే మనకు ఆ రిజల్ట్లు రావన్నమాట. అందుకని మన ప్రారంధము ఆ భగవంతుడు ఏమి ఇస్తున్నారు దాని మీద మనం వదిలేసి మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ రిజల్ట్ల మీద పెద్దగా ఆశలు పెట్టేసుకుని ఆతృత పడిపోయి అది జరగకపోతే బాధపడిపోవడం, జరిగితే మహదానందపడిపోవడం, లేకపోతే అహంకరించడం లాంటివి చేయకూడదన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, నేను ఎప్పుడూ వర్తమానంలోనే ఉండి భగవాన్కు శరణాగతి చెందాలని ఉంది. రోజంతా ఆలోచనలు వస్తున్నాయి, నేను ఆత్మను పొందాలి, నేను ఆత్మనే. ఈ కోరిక ఆత్మ నుండి రావడం లేదు, ఎందుకంటే ఆత్మ తన్ని తాను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇవన్నీ నా వాసనలే కదా. అందుచేత నేను ఆలోచనలు నిర్లక్ష్యం చేస్తున్నాను. ఈ రకంగా ఆలోచనలు రావడం కూడా భగవాన్ ఇష్టమే కదా అని నేను ఊరికనే ఉన్నాను. నేనేం చేసినా అది విధి నిర్ణయమే కదా. ఏ ఆలోచన వచ్చినా నేను చేయగలిగేది ఏముంటుంది, వాటిని అమలుపరిచినా అలా చేయలేకపోయినా నేను శరణాగతి చెంది ఊరక ఉండడమే కదా. ఇంతకంటే నేను ఏం చేయగలను అని అడుగుతున్నారంట. ఇప్పుడు అన్నామలై స్వామి ఏం చెప్తున్నారు, నీ వాసనలు సంస్కారాల వల్లనే ఆలోచనలు వస్తున్నాయి, అది నిజమే, కానీ వాటి గురించి నేనేం చేయలేదని చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు. ఎందుకంటే నీకు ఏదో కొన్ని ఆలోచనలు వచ్చాయి, వచ్చిన ప్రతి ఆలోచనని మనము ఆస్వాదించలేము, అలానే ప్రతి ఆలోచనని మనం నిర్లక్ష్యం చేయం కదా. అంటే మనం అక్కడ ఆలోచిస్తున్నాం, ఏ ఆలోచన వచ్చిందో దాన్ని నిర్లక్ష్యం చేయాలా లేకపోతే దాన్ని ఆస్వాదించాలా అని మనం అనుకుంటున్నాం కదా. అలాగా నీవు వాటిని ఆస్వాదిస్తే వాటిలో చిక్కుపడిపోతూ ఉంటావు. అందుకని ఏమంటున్నారు, నీకు ఆలోచనలు వస్తున్నాయి, ఆ ప్రతి ఆలోచన వెంట నువ్వు పరిగెడుతున్నావు అనుకో, అప్పుడేమవుతుంది, చిక్కుముడిలాగా అయిపోతుంది, ఇంక అన్నిటిలో మనం పడిపోతూ ఉంటాం అనమాట. అదే వాటిని నిర్లక్ష్యం చేసాం అనుకో, వాటి మూలాన్ని అన్వేషిస్తే అవి నశించిపోతాయి. ఆ ఆలోచనలు వస్తున్నాయి, బోల్డని వస్తాయి రోజుకి, అయితే ఆలోచనలు వెంట పరిగెట్టకుండా అసలు ఆలోచన ఎవరికి వచ్చింది అని మూలం కనిపెట్టమంటాం కదా. అలా మూలం కనిపెడుతున్నావు అంటే అక్కడ ఏం చేస్తున్నావు, మనం ఆలోచన నిర్లక్ష్యం చేస్తున్నావు. అలా నువ్వు ఆలోచనని నిర్లక్ష్యం చేసేసి దాని మూలాన్ని నువ్వు పట్టుకుంటే అప్పుడు ఏమంటున్నారు, ఆ ఆలోచన అనేది ఏది ఉందో అది నశించిపోద్ది అంటున్నారు. అవి ఇంకా పెరగకుండా అక్కడే అదృశ్యమైపోతాయి అంటారు. అందుకని నేనెవరిని అనే పుస్తకంలో భగవాన్ ఇలా అన్నారంట, కోటలోని శత్రులను కోట బయటే నిల్చుని ప్రతి ఒక్కరిని మట్టుపెడితే, అలాగే వచ్చిన ప్రతి ఆలోచనను నియంత్రిస్తే త్వరలోనన్ని ఆలోచనలు మట్టుమాయమైపోతాయి. ఇది చేయడానికి ఆత్మవిచారణ. అయితే ఏమంటున్నారు, ఒక కోటలో దొంగలు లోపలికి వచ్చేసాక వాళ్ళని చంపడం ఈజీయా, లేదు అసలు కోట బయటే మనం ద్వారం దగ్గర నుంచుని అక్కడే వాళ్ళని సంహరించేస్తే ఏ గొడవ ఉండదు కదా. సో అలాగా మనకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఆలోచన వచ్చాక మళ్ళీ దాన్ని ఆస్వాదించి మళ్ళీ దీన్ని ఎలా వెనక్కి వెళ్ళాలి, ఆ మూలానికి వెళ్ళి అలా కాదు. అసలు ఏ ఆలోచన వచ్చినా అసలు ఆలోచన ఏంటనే దాని గురించి ఆలోచించకుండా అసలు ఆలోచన ఎవరికి వచ్చింది అనే మూలాన్ని పట్టుకోమని చెప్తారు కదా. అందుకని స్వామి ఏమన్నారంట, అలాగా నువ్వు ముందే ఆ మూలాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తావు, ఆత్మవిచారణ చేస్తూ ఉంటావు. ఆత్మవిచారణ ఎప్పుడు చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా ఆ బయట నుంచి వచ్చే ఆలోచన బయట నుంచే మనం తరిమేస్తున్నాం, వాటి గురించి మనం పట్టించుకోవట్లేదన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే ఆలోచన లేని స్థితి మనకు వస్తుందట. అప్పుడు మనసు మూలంలో మునిగిపోతుంది, ఆ మూలాన్ని అనుభవించాలంటున్నారు. మనసులో వేరే వేరే ఆలోచనలు లేవు కాబట్టి అది ఎవరు అని మనం ఆత్మ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ ఆత్మలోనే లీనమైపోతాం కాబట్టి అక్కడున్న ఆ సచ్చిదానందాన్ని మనం అనుభవించగలుగుతాం అన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఆలోచనలు నిర్లక్ష్యం చేసే ప్రక్రియ నాకు అర్థం కావాలి. నేను ఆత్మను పొందాలి, నేను ఆత్మను పొందలేదు, ఆత్మను పొందేందుకు ఫలానా సాధన చేయాలి, ఇవన్నీ వాసనల ప్రభావమైన కోరికలే కదా. అప్పుడు నేను ఇలా చెప్పుకుంటాను, నేను ఆత్మని, ఇప్పటికిప్పుడు నేను ఆత్మను. స్వామీజీ చెప్పిన ఈ ప్రక్రియ వలన ఆలోచనలు కాసేపు ఆగుతాయి. నేను ఆలోచనలు పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాను, కానీ ఆలోచనలు ఏమీ ఆగడం లేదు. అయితే నేను విజయం సాధించాలా లేదా అన్నది భగవాన్ ఉద్దేశం కదా. నా చేతిలో ఏమీ లేదు కదా. నేను నిస్సహాయుణ్ణి, మనస్సు అనేక అభూత కల్పనలు చేస్తూ ఉన్నాయి. స్వామీజీ చెప్పిన విధంగా నేను ఎప్పటికీ ఆత్మనే అని నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను. దానివల్ల ప్రయోజనం తక్కువగానే కనిపిస్తుంది. ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంది అని అడిగారంట.
అప్పుడు అన్నమయ్య స్వామి ఏం చెప్తున్నారు, నువ్వు బాగా రద్దీగా ఉండి రోడ్డు మీద పోతున్నావు అనుకుందాం. అక్కడ రకరకాల వ్యక్తులు వారి వారి పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఏదో కూలీలు రోడ్డు పనులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో పండ్ల వ్యాపారం, కొంతమంది బట్టల వ్యాపారం, ఇలా రకరకాలుగా ఎవరెవరో ఏదో చేసుకుంటూ ఉంటే కొంతమంది ఏమో కోట్లాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అవి అలా జరిగేటప్పుడు నువ్వు ఆయా వ్యవహారాల్లో తల దూరుస్తావా, లేకపోతే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? నీవు రోడ్డు మీదకి ఎందుకు వచ్చావో, నీవు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పనిని ఈ రోడ్డు మీద వ్యవహారంలో నీవు మర్చిపోవచ్చు కదా. నువ్వు చూసేదాన్ని వినేదాన్ని గమనించకుండా వీటి వల్ల ప్రభావితుడు కాకుండా నీ గమ్యం మీద దృష్టిని ఉంచి నీవు సాగిపోవాలి. అందుకని ఏదో నువ్వు పని మీద వెళ్ళావు, కానీ నీకు ఈ రోడ్డు మీద కొట్లాట్లని అవన్నీ ఇవన్నీ ఎంతోమంది ఎన్ని రకాలుగా ఏవో కనబడుతున్నారు. అవన్నీ చూసేసి అసలు ఏ పనికి వెళ్ళామో అది మర్చిపోయి మళ్ళీ మనం బ్యాగ్ పట్టుకుని వెనక్కి వచ్చేస్తాం. రాం కదా. అసలు ఏ లక్ష్యమే దానికోసం వెళ్ళాం. ఇక్కడ ఎన్నెన్నో జరిగినాయి. ఎన్ని జరిగినా మనం దేనికోసం వెళ్ళామో ఆ సామాన్ తెచ్చుకొని ఇంటికి వస్తాం. అంటే ఏ లక్ష్యం అదైతే మనం సాగిస్తున్నాం కదా, అలా అనమాట. మనలో ఉన్నాయి కదా వాసనలు, అవి ఎప్పుడు ఏం చేస్తాయట, అసలు మన మార్గం ఏదో మోక్షం సంపాదించడం, అటువైపు మనం వెళ్ళకుండా మనల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాయంట. అవన్నీ వాసనలు ఎన్నో జన్మల నుంచి మనకి ఏవేవో అలవాటు అయిపోయినాయి, నచ్చినవి అవి ఇవి మన్ని పక్క ద్రోవ పట్టిస్తూ ఉంటాయి. అయితే వాటి మీద మనం శ్రద్ధ పెట్టాలంటే అలా శ్రద్ధ పెట్టకూడదు అంటున్నారు. అవి ఆలోచనలు ఎన్నైనా రాని, కానీ మనం గమ్యం ఏదో మనకు అర్థమైతే కనుక గమ్యం మీద మన ఆలోచన పెడతాం తప్పితే మిగిలిన ఆలోచనని మనం ఎంకరేజ్ చేస్తూ కూర్చోమన్నమాట. అయితే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మనల్ని ఆకర్షిస్తారు, లేకపోతే కొన్ని వస్తువులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాము, ఆ వ్యక్తులతో మాట్లాడాలని కాసేపు మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఏదో ఆ వస్తువు కొనాలి అని చెప్పి ఎక్కడికో వెళ్ళడము, దాని మీద ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ వెంటనే ఏమనుకోలేట, ఈ వ్యక్తి సరే ఏదో ఆ వ్యక్తి కాసేపు మాట్లాడాలి, అసలు ఆ మాట్లాడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరు అని మనల్లో మనం లోపలికి వెళ్ళాలి. ఎవరైతే వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నామో అతనితో మాట్లాడడం మానేసి మనలో మనము ఎవరు ఈ వ్యక్తితో మాట్లాడాలని అనుకుంటున్నారు అని నాలో నా మూలం తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళాను అనుకో, ఈ బయట వ్యక్తితో మాట్లాడడం పక్కన పెట్టి అసలు ఆ వ్యక్తి గురించి కానీ ఆ మాట్లాడే గురించి కానీ అవన్నీ వదిలేసి నా గమ్యం ఏంటనేది నాకు తెలుస్తుంది. అందుకని ఏమంటున్నారు, అవన్నీ వదిలేసాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఆలోచన వచ్చింది, ఎవరికి మాట్లాడాలని అనిపించింది అని చెప్పి మనం వెనక్కి వెళ్తే ఈ ఆకర్షణ నుంచి మనం దూరపడతామంట. ఏదో మన మనసుకి కొంచెం బాధ కలిగించవచ్చు, ఎప్పుడైనా మన శరీరానికి ఏదో బాధ ఉండొచ్చు, లేకపోతే ప్రపంచంలోనే కొన్ని వింటే మనకి బాధగా అనిపించవచ్చు. ఇలా ఎక్కడ ఏది జరిగినా సరే ఏమనుకోవాలట, దీనికి ఎక్కడైనా ఏదైనా అవ్వచ్చు, శరీరానికి ప్రపంచానికి దేనికన్నా అవ్వచ్చు, కానీ ఏమీ జరగనిది ఏదో ఒకటి నా దగ్గర ఉంది. అదేంటి, ఆత్మకి ఏమన్నా కష్టం నష్టం ఉంటుందా, ఏముండవు. అలా అని ఈరోజు ఉంది రేపు పోతుందా, అది ఉండదు. అది శాశ్వతంగా ఉంది, దానికి ఎటువంటి కష్టము నష్టము లేదు. అలాగా మనం ఆత్మ గురించి ఆత్మవిచారణ చేస్తూ ఉంటేనంట ఇదేదో ఇప్పుడు కష్టపడిపోతున్నాం నష్టపడిపోతున్నాం అని బాధపడుతున్నామే అవన్నీ మన నుంచి తొలగిపోతాయంట. అప్పుడు ఏదైతే శాశ్వతమైంది నా దగ్గర ఉందో ఆ శాశ్వతమైన దాన్ని ఆలోచించుకుంటూ ఆ సచ్చిదానందంలో మనము రమిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని నా మూలం మీద మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారనమాట. అలాగే మనలో ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే ఈ ఆలోచనలు నేను కాదు కదా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు శరీరానికి సంబంధించినవి, ప్రపంచానికి సంబంధించినవి ఉంటాయి, కానీ ఆత్మకు సంబంధించిన ఆలోచనలను పర్టికులర్గా ఏముండవు. ఏమీ ఆలోచన లేని స్థితే ఆత్మ, తప్పితే ఆలోచనలు ఉన్న స్థితి ఆత్మ కాదు. అందుకని ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే శుభ్రంగా మనకి బాగా క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే, ఎన్ని ఆలోచనలు వచ్చినా అది నేను కాదు, నేను కేవలం ఆత్మని మాత్రమే. మహదానంద స్థితిలో ఉండే ఆత్మ, సచ్చిదానంద స్థితిలో ఉన్న ఆత్మ. సో అది అంత బాగా ఉండి నాతో ఉండి శాశ్వతంగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు వేరే ఏదో లేదనో ఏదో ఉందనో ఉన్నదేదో పోయిందనో కష్టమో నష్టమో నేడడం ఎందుకు? శుభ్రంగా నేనే ఆత్మని అనుకుంటూ అందులో రమిస్తూ ఉండమని స్వామి చెప్పారట. సర్వం శ్రీరమణ చరణారవింద అర్పణమస్తు.